ఇందులో భాగం అభివృద్ధి అంటే దాదాపు 500 మందికి ఉపాధి కూడా ఇక్కడ కల్పిస్తుంది. మరి ఇథనాల్ అనేది భవిష్యత్తులో మనందరికి కూడా పెట్రోల్ కొరతను తీర్చడానికి, పెట్రోల్ యొక్క రేట్లు తగ్గించడానికి దీన్ని సమ్మిళితం చేసి వాడేది. కాబట్టి చెరకు నుంచి, జొన్న నుంచి, మొక్కజొన్న నుంచి, బియ్యం నుంచి ఇథనాల్ తయారు చేసి పరిశ్రమ ఇక్కడ రావడం మనందరికీ అదృష్టం. గౌరవ ముఖ్యమంత్రి గారు వర్యులు ఈ విధంగా విశ్వసముద్ర వారి ద్వారా ఏర్పాటు చేయడం ధన్యవాదాలు. ఈనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పురోగతి వైపు పరుగులు తీస్తున్నటువంటి మహాశిల్పి, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 25 సంవత్సరాల ప్రాయానికే ఎమ్మెల్యే, 28 సంవత్సరాల ప్రాయానికే మంత్రిగా, ఆర్థిక సంఘ సంస్కర్తగా, విజనరీ రూపకర్తగా, పథకాలకు జన్మభూమి, ప్రజల వద్దకే పాలన, పరిశుభ్రత, పచ్చదనం వంటి పథకాలకు పురుడు పోసిన ఘనత వారిదే. హైటెక్ ముఖ్యమంత్రిగా సాంకేతిక అభివృద్ధికి బీజం వేసి హైటెక్ సిటీని ప్రారంభించి ఐటీ రంగంలో అంతర్జాతీయ స్థాయికి హైదరాబాదు నిలిపిన దూరదర్శి, రాజకీయ చాణక్యుడు, విజనరీ నాయకుడు, మనందరికీ ఆదర్శప్రాయుడు, ప్రజాసేవాభిలాషి, నవ్యాంధ్ర, భవ్యాంధ్ర, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర స్వాప్నికుడు, ఆంధ్రుల ప్రగతే తన బాధ్యతగా, కర్తవ్యంగా ఆంధ్ర ప్రగతి రథచక్రాలను పరుగు తీస్తున్న రథసారథి, మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి కరతాళ ధ్వనుల మధ్య సగౌరవంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. గ్రామీణ ప్రాంత ఆర్థిక కార్యకలాపాలను బలోపేతం చేయడం కోసం వ్యవసాయ వ్యర్థాలను ఇంధనంగా మార్చడమే కాకుండా శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తూ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే పరిశ్రమలు నెలకొల్పాలనే ఉద్దేశంతో నేడు ఇక్కడ అంగరంగ వైభవంగా